కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది గోదావరి కాలుష్య నివారణకు సంబంధించిన సమస్య. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. 150 సంవత్సరాల కిందట కాటన్ దొర గారు ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రాజమండ్రి వరద ముప్పు రాకుండా చేయడం కోసం కరకట్ట నిర్మాణం చేస్తూనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేశారు సార్. రాజమహేంద్రవరం నుంచి వచ్చే మురుగంతా కూడా నదిలో కలవకుండాను, వరద ఏమో నగరంలో ప్రవేశించకుండా కట్టి అది సిస్టమేటిక్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే ఆవా ఛానల్, రాటి ఛానల్ ఏర్పాటు చేశారు. తర్వాత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇవాళ గోదావరి నది అంతా కాలుష్యం అవుతూ ఉంది. మొత్తం రాజమండ్రి క్యాచ్మెంట్ ఏరియా వచ్చిన మురుగంతా కూడా నా నియోజకవర్గంలోకి వస్తుంది సార్. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారాయణ గారు కూడా చూశారు. దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఈస్టర్న్ డెల్టా అంతా కూడా కాలుష్యం అవుతుంది సార్. ఈస్టర్న్ డెల్టా కెనాల్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. రాజమహేంద్రం వచ్చే మురుగంతా కూడా శుద్ధి చేయకుండా అక్కడికి వెళ్తూ ఉంది. ఇవాళ ఎస్టీపీ వచ్చినా కూడా పై భాగంలో రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన మురుగంతా కూడా మళ్ళీ ధవళేశ్వరం దగ్గర సాయిబాబా గుడి దగ్గర కలుస్తుంది. దానికి ఒక ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఏదైతే గోదావరి కాలుష్య నివారణ, ఎందుకని ఎన్ఆర్ఈసిపి కింద గంగా నదికి ఎలాగైతే నిధులు ఇచ్చారో ఆ విధంగా నిధులు తెచ్చి ఈ కాలువలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో లంకల్లో కనుక పెట్టగలిగితే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పెట్టగలిగితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దానికి ప్రాజెక్ట్ తయారైంది. దాని కేంద్రంతో మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు అలాగే నారాయణ గారు కానీ మాట్లాడి దాన్ని ఈ పుష్పాల లోపల కనుక చేయగలిగితే చాలా మేలవుతుంది. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి కాలుష్య నివారణే శాశ్వత పరిష్కారం అని సవినయంగా మనవి చేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు అవుతుంది కంప్లీట్ చేయకపోతే అది ప్రమాదకరంగా ఉంటుంది. నాకంటే కూడా కింద భాగంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వారు ఎక్కువగా కాలుష్య బారిన పడుతున్నారు కనుక తగిన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ స్పీకర్.